హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ అంటే ఆల్రెడీ రిపీట్ అవుతున్నట్టున్నారు, సెకండ్ టైం థర్డ్ టైము. సాధినేని యామిని శర్మ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీలో ఫైర్ బ్రాండ్ మహిళా నాయకురాలు. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఎలా ఉంది ఏపీ? చాలా వైబ్రెంట్గా ఉంది, వెలిగిపోతుంది. ఎలా, ఏ సెన్స్లో? అన్ని సెన్స్లో, అంటే పరిశ్రమలు కానివ్వండి, లేకపోతే కనుక ఇప్పుడు ఉపాధి కానీ, వస్తున్నటువంటి పెట్టుబడులు కానివ్వండి, జరుగుతున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమం కానివ్వండి, ఇట్లాగ ఏ రకంగా చూసుకున్నా కూడా బ్రాండ్ ఏపీ ఏదైతే ఉందో అది మళ్ళీ కూడా విశ్వవ్యాప్తం అవుతుంది. అది నిజమా? జస్ట్ మీరు కూటమి వాళ్ళంతా ఒక ఇల్యూజన్లో ఉన్నారా? వచ్చేస్తున్నాయి పెట్టుబడులు, కూటమి వాళ్ళంటే ఇల్యూజన్లో ఉన్నారని మీలాంటి మీడియా వాళ్ళు అనొచ్చు, కానీ ప్రజలైతే ఇల్యూజన్లో లేరు కదా, వాళ్ళ క్లారిటీ ఉంది. సో వాళ్ళే చెప్తున్నారు, ఇంతకు ముందు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో, పూర్తిగా కోల్పోయిందని ఇంకా వెంటనే తిరిగి తీసుకురాలేం, కానీ ఇప్పుడైతే అభివృద్ధి పదంలో వెళ్తోంది. మాకు మొన్న ఆటో డ్రైవర్లకు ఇచ్చినట్టు అనుకోండి, ఆటో డ్రైవర్లు సంతృప్తికరంగా ఉన్నారు, వాళ్ళకి సహకారాన్ని అందించాం కదా. ఆల్రెడీ ఇస్తుంది, ఆపారు, మొన్న ఇచ్చారు. ఎక్కడ ఆపారు? మొన్న ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చే మొన్ననే కదా అయింది. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టారు, సెకండ్ ఇయర్. అవునండి, ఇప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. మేము చెప్పినటువంటి సూపర్ 6లో విత్ ఇన్ 6 months to 8 months స్పాన్లో దాదాపుగా అన్నీ మేము కిక్ స్టార్ట్ చేసాం. మీరు సూపర్ 6 చెప్పాలి, వాళ్ళు చెప్పారు. మీరు మేనిఫెస్టో ఇట్లా పక్కకి నెట్టేశారు, మీరేం చెప్పలేదు. మేము పక్కకి నెట్టలేదు మేనిఫెస్టో. మేము ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ నేషనల్ పార్టీ, మాకంటూ అంటే విడివిడిగా రాష్ట్రాలకని లేకుండా, అంటే మేము ఒంటరిగా పోటీ చేస్తుంటే అక్కడ మాకు ఉంటుంది. సూపర్ 6 రెస్పాన్సిబిలిటీ మీది కూడా. సూపర్ అంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహకారం అందించగలిగేటటువంటి ఉన్నాయో వాటిల్లోకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ పాత్ర ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి కూడా మా అలయన్స్ గవర్నమెంటే కాబట్టి దీనికి అమలు పరిచే విధానంలో కానీ, మరికొన్ని నిధులు తెచ్చుకునే విధానంలో కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పాత్ర ఉంటుంది. నాకు నాలెడ్జ్ ప్రకారం ఆ సూపర్ 6లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఏంటంటే రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంప్లిమెంట్ కావట్లా. మొన్ననే కదండి మొదట విడతలాగా 7,000 రూపాయలు వేశారు. రైతులు చెప్పినటువంటి అంటే ఆనందం మీకు కనపడలేదు. అది అంతకుముందు విడతల వారి లేదు, 4 సార్లు ఇస్తామని లేదు, 2 సార్లు ఇచ్చేవాళ్ళు. ఐ థింక్ దాన్ని ఇప్పుడు 4 సార్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టారు, అది రీఎంబర్స్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ప్రధాన మంత్రి మనకి రైతులకి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తోంది. దాన్ని విడతల వారీగా ఇచ్చేవాళ్ళు, 3 విడతల వారీగా. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కలిపి మిగతా ఇస్తామని చెప్పారు కదా. దాంట్లో ఏంటంటే మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇచ్చిన మాట అసలు పూర్తిగా ఏమంటారు చెయ్యకుండా తప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా. నవరత్నాలు అని చెప్పిన అన్నాడు, ఏ రత్నం పండింది చెప్పండి? అందుకనే సో మేము అలా కాదు, మేమేంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయన 5 సంవత్సరాల్లో చేసినటువంటి అన్నదాత సుఖీభావ ఫస్ట్ ఇయర్ అంటే మొత్తం ఐడెంటిఫై చేసుకోవాలండి, రీసోర్సెస్ చూసుకోవాలి కదా. రీసోర్సెస్ చూసుకోవాలి కదా, ఎందుకు చేయకూడదు? ఇప్పుడు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయం ఉంది, ఇప్పుడు ఎక్కడ పోయింది? 6,000. ఇదివరకు ఉన్నటువంటి కాంగ్రెస్ 60 ఏళ్ళు పాలించింది, 6,000 కాదు 6 రూపాయలు కూడా ఇవ్వలేదు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు మీలాంటి వాళ్ళు? ఇప్పుడేమో మేము ఇచ్చే 6,000 అని అంటున్నారు. ఒక ఆరుగంట రైతులకి అదే చాలా ఎక్కువ. రాష్ట్రం మొన్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళేటప్పటికి, ప్రజలు ఇచ్చేటప్పటికి, అతన్ని అధికారం నుంచి దూరం చేసేటప్పటికి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి అటు ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా, అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వ్యవస్థీకృతమైనటువంటి కరప్షన్ జరిగింది. దాన్ని మా ప్రభుత్వం రాగానే ముందు ఒక అంచనాకి రావాలి కదండి. అంచనాకు వచ్చిన తర్వాత వెంటనే మనకి ఇన్కమ్ రిసోర్సెస్ కూడా ఉండాలి, ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఒక పక్క దీన్ని అంచనా వేస్తే ఇంకొక పక్క దాన్ని పెంచుకుంటూ, ఇంకో పక్క సంక్షేమానికి మేము ఇచ్చినటువంటి మాట తప్పకుండా ఒక రోజు అటు ఇటు అయ్యిందేమో, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేయనటువంటిది కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే మీరు నవరత్నాలు ఒక్కొక్కటి చదవండి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ జనం ఓట్లేశారు, మేము నిలబెట్టుకుంటామండి. మీరు కాదు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు.
ప్రజలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మీరే వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మీరే అనవసరంగా మా ప్రభుత్వం పైన మీరే లేనిపోని కల్పిస్తున్నారు ప్రజలకి. ప్రజలు అర్థం చేసుకుని మాతోనే ఉన్నారు. మేము కొన్ని రోజులు ఇంకా ఓపిక పడతాము, కష్టాలు పడినా సరే రాష్ట్రాన్ని గాడిన పెట్టండి, మీరు పెడతారని నమ్మకం ఈ రోజు వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు. అన్నదాత సుఖీభావ ఎగ్గొట్టండి అని కూటమి నాయకులకు జర్నలిస్ట్ వైఎన్ఆర్ చెప్పాడా? అన్నదాత సుఖీభావ ఎగ్గొట్టమని ఎవరు చెప్పారండి? మీరు చెప్పారు, నేను ఎక్కడ అన్నాను? ఎగ్గొట్టారని చెప్పి నేను ఎక్కడ అన్నాను? ఇప్పుడు మీరెందుకు భుజాలు అడుముకుంటున్నారు? ఎంతమందికి రెచ్చగొడతారు మీలాంటి మీడియా అంటే? నేను చెప్తున్నా. అవును, మరి మీలాంటి మీడియా లేదా? మీలాంటి మీడియా లేదా? ఇప్పుడు మా రాష్ట్ర నేను మీడియా ముందే మాట్లాడుతున్నాను, నిజంగా మీలాంటి కొన్ని మీడియాలు లేవా? ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నా కూడా ఏం జరగట్లేదు అని చెప్పని చెప్పుకునేటటువంటి మీడియా రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బాలు కొట్టడానికి ఉండదు. డబ్బాలు కొట్టడం కాదు, కనీసం చేస్తున్న అభివృద్ధిని మరి తీసుకుని వెళ్ళడం కూడా మీడియా బాధ్యతే కదా. ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎక్కడ పరిశ్రమలు వచ్చాయంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇది అలాంటి మీడియాలు వేసేస్తారు. ఇంకా కొంతమంది యాంకర్లు తయారైపోయి ఆయన చెప్పిందే నిజం అని చెప్పని ఇంకా ఆంధ్రప్రదేశ్ మీడియాలో యాంకర్ల గురించి మాట్లాడుకుంటే 2 రోజులు మాట్లాడుకోవాలి కాబట్టి అందుకే ఇలాంటి మీడియాలు చెప్తున్నాను ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మంచి చేసిన దాని గురించి చర్చ జరుగుతుంది, జరిగే స్థాయిలో మీరు చెప్పుకుంటారు. కానీ జరిగే నష్టాన్ని కూడా చెప్పడం కదా జర్నలిస్ట్ బాధ్యత. నష్టం జరగట్లేదండి. 1 year ఆంధ్రప్రదేశ్లో రైతులకు రైతు భరోసా 5 సంవత్సరాలు అనుభవించినటువంటి నరకం నుంచి విముక్తి పొందినటువంటి రాష్ట్రము రాష్ట్ర ప్రజలు చాలు కాదు. సో రాష్ట్ర ప్రజలకి క్లారిటీ వచ్చింది. ఎందుకు మొదటి నుండి కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన మా ప్రభుత్వము శ్వేతపత్రాలు విడుదల చేయడం కానీ ఉన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు. ఎట్ ద సేమ్ టైం నా దగ్గర డబ్బులు లేవు అని కూర్చోవట్లా మా అలయన్స్ ప్రభుత్వం. ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానివ్వండి, ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి, ఆ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు అది రన్ అవుతున్నాయి అనుకోండి, టాక్సెస్ వస్తాయి కదా. 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నాకు తెలిసిన మిత్రుడు సమాచార హక్కు చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కొత్త ఉద్యోగాలు ఎన్ని అని అడిగితే పెద్ద 0 అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. పెద్ద 0 అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మీరు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, ప్రజలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే పాపం మీకు చెప్పినటువంటి ఆ మిత్రుడు ఎవరు నాకైతే ప్రభుత్వం చెప్పింది మీకు ఎవరో మిత్రుడు ద్వారా తెలిసిందని అన్నారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు ఒక మామిడి మొక్క ఉంది, మామిడి పండు తినాలని అనుకుంటున్నారు, నా దగ్గర అద్భుతమైన సీడ్ ఉంది, ఆ సీడ్ ఉంది కదా అని చెప్పి నేను గబగబా ఇలాగా కొంచెం మట్టి తీసేసి దాన్ని కప్పేశాను, నీళ్ళు పోసేసాను, మా పండు వచ్చేస్తుందా? రాదు. దాని 3 ఏళ్ళు పడుతుంది అది పెరిగి తట్టుకొని పండు రావడానికి. సో అలానే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మేమేమంటే పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ వచ్చింది కదా, నేనేం చెప్పాలి, సుందర్ పిచ్చయ్య గారు చెప్పారు కదా విశాఖపట్నం గురించి, ప్రధానమంత్రి గారి విజన్ డేటా సెంటర్ గురించి. ఇక్కడే యాక్చువల్గా ఈ పాయింట్ మాట్లాడుకోవాలనంటే, అద్భుతమైనటువంటి ఒక డేటా సెంటర్ పాలసీ కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్టింగ్లో అయిపోయింది. ఎంతటంటే జిఎస్టీ దగ్గర నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి 50% సబ్సిడీ దగ్గర నుంచి అత్యాధునికమైనటువంటి కేంద్ర పాలసీ డ్రాఫ్టింగ్లో ఉన్నది. మొన్న సుందర్ పిచ్చయ్య గారు ఏం చెప్పారు, ప్రధానమంత్రి గారి విజన్ చూసి నాకు చాలా ముచ్చటేసింది అని చెప్పారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వారు కంటిన్యూస్గా కృషి చేయడం వల్ల విశాఖ అద్భుతమైన నగరం కాబట్టి వచ్చిందన్నారు. మరి ఒక కంపెనీ రావాలంటే అందుకే అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు దగ్గర 16 నెలల్లో 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. కొన్ని కేంద్ర ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన జనవరిలో నరేంద్ర మోదీ గారు 1.87 lakh crore గ్రీన్ హైడ్రోజన్ పాలసీ మిషన్ ఎన్టీపీసీ తీసుకొచ్చారు. అదే ఒక 2 లక్షల కోట్లు ఉంది ప్రాజెక్ట్. ఇట్ ఈస్ 16 నెలల్లో సాధ్యమైంది. అది మన ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారు కదా జనవరిలోనే స్టార్ట్ అయిపోయిందా? మొన్న జనవరి అండి 2025. ముందుకెళ్తుంది కదా స్టెప్ బై స్టెప్. అదే మీరు ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి, ముందు భూమి కాదు పాజ్ ఇచ్చి వెనక్కొద్దాం. నేను ఇది ఒక్కటి చెప్పిన తర్వాత మీరు అక్కడ నుంచి కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇల్లు కట్టాలని చెప్పని అనుకుందాము. ఇల్లు కట్టాలని అంటే నాకు ఇల్లు ఉంది కదా అని చెప్పని ముందు డైరెక్ట్ గా స్లాబ్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. అది నిలబడుతుందా? నిలబడదు కదా. ప్రతిదానికి స్టెప్ ఉంది. గుంతలు తీయాలి, పిల్లర్స్ వేయాలి, కాలమ్స్ వేసిన తర్వాత కింద బేస్మెంట్ వేసిన తర్వాత గోడలు కట్టిన తర్వాత స్లాబ్ వేయాలి. చూసేవాడు ఏంటంటే నువ్వు గుంత ఈ రోజు తీసావు కాబట్టి రేపు స్లాబ్ వేయంటే అవుతుందా? అవదు కదా. నేను అదే చెప్తున్నానండి. స్లాబ్ వేసినోడికే క్రెడిట్ కాకూడదు కదా, పునాది తీసినోడికి కూడా ఉండాలి కదా. పునాది తీసి స్లాబ్ వేసి మొత్తం మీ పాయింట్కే వద్దా? పునాది వేసింది ఎవరు చెప్పండి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎందుకు నేను చెప్పే మాటలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాటలనే చెప్తాను. నేనేం ట్విస్ట్ రన్ చేయట్లేదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి పాపం లండన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆయన మెదడులో రకరకాల రసాయనాలు ఒకటి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి చాలా అతిగా స్పందించినాయేమో, లేదా చాలా తక్కువగా స్పందించాయేమో, అంటే నా ఫీలింగ్ అది. సో అందుకని ప్రెస్ మీట్ పెట్టేసి
పాపం నాకు క్రెడిట్ రావట్లేదు, నాకు శాలువలే. అంతకుముందు కూడా ఆయన ఇదే అన్నారు, నేను ఇంత చేస్తే ప్రజలకు సంక్షేమం అందిస్తే నాకు దండేసి శాలువ కప్పాల్సిన పోయి నన్ను ఇలా కూర్చోపెట్టారని అన్నారు ఆయన. మామూలు ఆయన అన్నారు అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ క్రెడిట్. సో ప్రజలకు నువ్వు సేవ చేస్తున్నప్పుడు శాలువలు కప్పించుకోకల, ఓటు అనేది నీకు పెద్ద శాలువ, వాళ్ళు వేసి గెలిపించడం అనేది. ఈ సందర్భానికి వస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి కృషితోటి అదాని ఏమంటారు డేటా సెంటర్, అదే గూగుల్ సెంటర్ వచ్చింది, ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ తీసుకున్నా నాకు కదా రావాల్సింది క్రెడిట్ అన్నారు. ఆయన చెప్పింది అదే కదా, ఆయన చెప్పింది అది. సో దాంట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అనే పార్ట్ 100% కరెక్ట్. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత అనుకోండి, రీసెంట్ 5-6 years నుంచి ఎఫ్డిఐ పాలసీస్ కానీ, ఇట్లా డేటా సెంటర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ ఇండస్ట్రియల్ పైప్ లైన్ ద్వారా అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ద్వారా అనుకోండి, ఒక ఇండస్ట్రీ పెద్దది కావాలంటే లాజిస్టిక్స్ కి కానీ అన్ని రకాల భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రెండవ పాయింట్ నిజం చెప్పడానికి ఏ పార్టీ అధికార ప్రతినిధి అవ్వాల్సిన అవసరం లేదండి. నిజం చెప్పడానికి నేను చెప్తాను కాదు, విన్నాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అన్న మాట, ఆదాని సెకీ ఒప్పందం అప్పుడు నేను తక్కువ రేటుకి పవర్ తెచ్చాను, తక్కువ రేటుకి పవర్ ఇచ్చేలా ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఉదయ్ స్కీమ్తో. దానివల్ల రాష్ట్రాలకు చాలా లబ్ధి చేకూరింది, ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరింది. ఈ ఒప్పందం చేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి, సన్మానం చేయాలి వాళ్ళకి, కేంద్ర ప్రభుత్వానికి. అది ఎలాగో అనట్లేదు, అవినీతి అంటున్నారు. సో ఈ పర్టికులర్ ఇష్యూలో భారతీయ జనతా పార్టీకైనా క్రెడిట్ ఇవ్వాలి, ఆదానికి కనీసం థ్యాంక్స్ అన్న చెప్పండి అన్నారు ఆయన. భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ ఇవ్వండి అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే మీరు తెలుగుదేశం పార్టీ క్రెడిట్ రాకపోతే ఎలా అని మాట్లాడుతున్నారు. అందుకే నాకు డౌట్ వచ్చి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ రిప్లై చేయండి. నేను తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ రాకపోతే ఎలా అనేసి నేను ఎక్కడన్నాను? నేను చెప్పేది స్ఫురించింది నాకు, మీరు మాట్లాడుతున్నారు. మీకు స్ఫురిస్తే దాన్ని మీరు మాట్లాడారు. ఎందుకంటే మీకు ఇప్పుడు నన్ను తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా మరి మీకు వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం ఏమో మరి, అందుకే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విషయం మీరు ఒక చాలా వెరీ టాలెంటెడ్ జర్నలిస్ట్ అండి. లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆదాని అనే పేరు డేటా సెంటర్ కి సంబంధించి కూటమి నాయకులు ఒక్కరు మాట్లాడారా? ఎవరండి? ఆదానికి సంబంధం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, తెలుగు ప్రజలకి అత్యంత తెలివైనటువంటి జర్నలిస్ట్ అని అందరికీ తెలుసు. ఎలా పట్టుకుని ఎలా తీసుకెళ్తారో కూడా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కొంచెం పాజ్ ఇవ్వండి, మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. మరి మీరే నేనేదో ఒక ఏదో ఛానల్ డిబేట్ లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధితో కూర్చొని డిబేట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. నేనెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు భారతీయ జనతా పార్టీ క్రెడిట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అక్కడికి వస్తున్నారు. మీ క్రెడిట్ గురించి ఆయన అడుగుతున్నారు. నేను బీజేపీ గురించి మీ గురించి జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడండి అన్న. నేను జగన్మోహన్ రెడ్డి గురించి బాధపడలేదు. నేను మరి ఆదాని గురించి చెప్తున్నా, మీరు తెలుగుదేశం ఎందుకు ఆదాని గురించి జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు. సో 2019లో ఫిబ్రవరిలో, ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదని కూడా ఆయన ట్వీట్ కూడా చేశారు, చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇదే మీరు నేషనల్ మీడియా ఇప్పటికీ గూగుల్లో చేస్తే ఏమని వస్తుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వము, ఆయన అప్పట్లో ఆయన మినిస్టర్ కూడా ఆయన ఏమన్నాడు, మేము అదాని ప్రపోజల్, నాట్ ఓన్లీ అదాని, ఇన్ఫోసిస్ కానీ ఇటువంటివి ఏవైతే విశాఖపట్నంలో ఇచ్చారో వాటిని పునః పరిశీలిస్తున్నాము అని అనడమే కాకుండా ఏ ప్రభుత్వమైనా పునః పరిశీలించవచ్చు. జగన్మోహన్ రెడ్డి చేయలేదండి, నాశనం చేసిన రాష్ట్రాన్ని లేదండి. అబ్బా ఎందుకు ఆయన గొప్పతనం చెప్తున్నాను. ఒకసారి చెప్తున్నాను వినండి, ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేస్తాను ఆగండి. ఆయన మంత్రి ఆయన ఏమన్నాడు, ఇన్ని వందల ఎకరాలు కంపెనీలకు ఇస్తుంటే భవిష్యత్తులో ఇండస్ట్రీలు ఎలా ఇస్తాము, ల్యాండ్ బ్యాంక్, అందుకని మేము పునః పరిశీలిస్తున్నాం అనగానే అవతల ఆటోమేటిక్ ఇన్వెస్టర్స్కి ఏమనిపించింది, మేము ఇంత ఫోర్ ఫ్రంట్ ముందుకు వచ్చాము, అగ్రిమెంట్స్ అయినాయి గత ప్రభుత్వంతో, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా అంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తక్కువగానే అక్కడ అది ఆగిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాలేదు కదా తర్వాత. ఆ తర్వాత అంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కడొచ్చింది? ఇన్ఫోసిస్ ఎక్కడుంది? ఇన్ఫోసిస్ ఎక్కడుంది అన్న తర్వాత వాళ్ళు ఇదే ఆదాని కూడా 25,000 crores or 27,000 crores దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, అది కాస్త వాళ్ళు 6,000-7,000 కోట్లకు వాళ్ళే ఇచ్చారు. యూ జస్ట్ గో త్రూ ద న్యూస్. ఆదాని కూడా వెనక్కి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎస్ ఆఫ్ కోర్స్, నేను చెప్పే మాటలు కాదు. సో గడిచిన 5 ఏళ్లు ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్రెడిట్ ఎప్పుడు తీసుకోదండి. మాకు క్రెడిట్ ఇచ్చేది ఎవరు తెలుసా? ఒకటి, మాకు క్రెడిట్ ఎవరు ఇవ్వాలి?
ఒక సరే ప్రభుత్వాలు ఇవ్వలేదని పక్కన పెడితే ఇస్తూనే ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరూ కూడా ప్రధానమంత్రి గారి మన గూగుల్ వచ్చిన సందర్భం కానీ ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల ప్రాజెక్టులని రాష్ట్రానికి ఇచ్చింది. అదర్ దెన్ ఇన్ఫ్రా అండ్ NHA అవి కాకుండా అటువంటి దాంట్లో కూడా పదే చెప్తూనే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారి సహకారంతోటే ICUలో ఉన్నటువంటి రాష్ట్రము, ఆక్సిజన్ మీద ఉన్నటువంటి రాష్ట్రము ఈ రోజున ఊపిరి పీల్చుకుంటోంది అనేది. సో అది ఇస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ మాకు నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా మేము ప్రచారాలు లేదంటే క్రెడిట్లు కాదు, ప్రజలకి వారు రియలైజ్ అవ్వాలి. అంటే మేము అందిస్తున్నటువంటి అభివృద్ధి వారికి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరితే అదే మాకు పెద్ద క్రెడిట్. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుందా? ఆల్రెడీ ఉన్నాం కదా, అధికారంలో భాగస్వాములాగానే ఉన్నాం కదా. అధికారంలోకి రావాలనుకుంటుందా? వస్తుంది, ఇది ఫస్ట్ స్టెప్ అయింది, ఇప్పుడు ఉన్నాం కదా. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో భాగస్వామ్యంలో ఉన్నాము. రేపొద్దున ఖచ్చితంగా వస్తుందండి, ఎందుకు రాదు? ఇదే పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు అప్పుడు హేళన చేశారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు మిగతా దేశమంతా అనుకున్నారు, ప్రపంచమంతా అనుకున్నారు వీరు ఎప్పటికైనా వస్తారని. ఇప్పటికీ 3వ సారి మేమే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. ఒకప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో 18% ఉండేదండి భారతీయ జనతా పార్టీకి. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడొచ్చండి అని అడుగుతున్నా. మీరు చేసేసేయండి, నేనే అయిపోతాను. అయిపోతాను. సో మీలాంటి ప్రజలందరూ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వారి మనసులో నరేంద్ర మోదీ గారి నాయకత్వం పైన బలమైనటువంటి విశ్వాసం ఉంది. మేము నిజంగా మీరు ఈ రోజున నేను చెప్తున్నాను, మీరు కావాలంటే మీ కెమెరామెన్ని పంపించి అడగండి. ఏ ఇంటికి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ఎక్కడికైనా ఏ ఇంటికి వెళ్ళినా కనీసం ఒక్కరైనా ఉంటారు కేంద్ర ప్రభుత్వ బెనిఫిట్, మినిమం ఒక్కరైనా ఉంటారు పొందుతున్నటువంటి వాళ్ళు. సో నరేంద్ర మోదీ గారి నాయకత్వం పైన మా ప్రభుత్వం తీసుకుంటున్నారు. ఒక సిచ్యువేషన్ కలిసి రావాలండి. భారతీయ జనతా పార్టీ పైన ఏంటంటే రాజకీయాల తర్వాత ఎన్నికలకు వచ్చేటప్పటికి చాలా అంశాలు, చాలా గాలులు వీస్తూ ఉంటాయి. సో ఒక సిచ్యువేషన్ వస్తుంది, మా గాలి కూడా ఇప్పుడు ఏంటి మొంతా తుఫాను లాగా, అంటే ఇప్పుడు సైక్లోన్ వస్తుంది కదా, ఇందాక చూస్తున్నాను. ఆ విధంగా ఒక ప్రబలమైనటువంటి భారతీయ జనతా పార్టీ సొంతంగా ఒక గాలి వీస్తుంది ఆంధ్రప్రదేశ్. ఆ వీచిన రోజు భారతీయ జనతా పార్టీ జెండా అసెంబ్లీలో అంటే అక్కడ మెరుస్తూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ గాలి సొంతంగా వీచినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కొట్టుకుపోతాయి. నేను అనలేదు అలాగా, సొంతంగా గాలి వీస్తే నేను అనలేదే అండి. అప్పుడు ఆ పార్టీలు నిర్ణయించుకుంటాయండి ప్రజలు ఎంతవరకు వాళ్ళకి మద్దతు ఇచ్చారు. నేను మా పార్టీ గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మా పార్టీకి ఇచ్చేటటువంటి గాలి గురించి మాట్లాడుతున్నారు. మిగతా పార్టీల గురించి నాకు తెలియదు, అది రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు, ఆయా పార్టీలు చూసుకుంటారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన నరేంద్ర మోదీ గారు, ప్రతి ఇంటికి ఏదో రకంగా స్కీమ్ ద్వారా బెనిఫిట్ చేసిన మోదీ గారు, పాపం ఆయనకి రావాల్సిన క్రెడిట్ రావట్లేదే. మోదీ గారు ఎప్పుడు క్రెడిట్ తీసుకున్నారండి? హీస్ ఆల్రెడీ గ్లోబల్ లీడర్ అండి. నో అవసరం లేదు. మేము చేస్తున్నటువంటి మంచి పనుల వల్ల, ఈ రోజున ఫారెన్ డిప్లొమసీ వల్ల, గ్లోబల్ ఫారెన్ అద్భుతమైనటువంటి ఫారెన్ డిప్లొమసీ వల్ల ఈ రోజున ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి బాస్ అని అంటాడు, లేదంటే ఇంకా మనకు తెలిసిందే అందరూ ప్రపంచ దేశాలన్నీ కూడా హీఈస్ ద బాస్, హీఈస్ ద లీడర్, లేదంటే భారతదేశం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. మాకు వ్యక్తినిష్ట లేదండి. అంటే భారతీయ జనతా పార్టీ, జనసంఘ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, లేదంటే సంఘ ఆశయాలతోటి ముందుకు వెళ్తున్నటువంటి RSS ఈ సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, సంఘ గంగ ప్రవహిస్తుంది. ఆ సంఘ ఆశయాలు ఏవైతే కూడా మా భారతీయ జనతా పార్టీలో ఉంటాయో, మాకేంటంటే వ్యక్తి కనపడకూడదు. ఇప్పటికీ నరేంద్ర మోదీ గారు అంటే అంటున్నారు, కానీ నరేంద్ర మోదీ గారికి ఆ ఫీలింగ్ ఉండదు. ఆయన చూసేదేంటి, 145 కోట్ల మందికి నా కుటుంబ సభ్యులు నాది. అందుకే ఆయన ఎప్పుడైనా మీరు స్పీచ్ వినండి, నేను చేశాను అన్నారు, మిగతా వాళ్ళలాగా నేను చేశాను అనరు ఆయన, మనం చేశారు అని అంటారు. నాకు తెలియదండి అది. సో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు కదా మామూలుగా. సో మేము నరేంద్ర మోదీ గారి గురించి చెప్తున్నాను. అసలు ఏమి చేయకుండా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మా ప్రభుత్వం అని ఏదో మాట్లాడుతున్నారు. అంత ముందంతా 60 ఏళ్ళు వాళ్ళ కదండి ఏలింది. ఆయన కూడా, ఆయనకి ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటాయా? మొన్న వరకు 15 తీసేస్తే 35 ఏళ్ళు ఉన్నప్పుడు మరి చూసాడుగా వాళ్ళ ప్రభుత్వమేగా ఉంది. సో
నరేంద్ర మోదీ గారు మాట్లాడినప్పుడు కూడా మనం చేశాము, మన ప్రభుత్వం చేసింది అని చెప్తారు. దాన్ని బట్టి అంటే ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రతి ఇంటికి అంత సంక్షేమం చేసి నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి అడిగితే మీరు నరేంద్ర మోదీ గారు క్రెడిట్ కోరుకుంటున్నారు అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి అడిగితే నేను ఆంధ్రప్రదేశ్ గురించి అడిగితే మీరు నరేంద్ర మోదీ నేను ఆంధ్రప్రదేశ్ గురించి అడిగితే మీరు అటువంటి వ్యక్తులు ఉండరు బీజేపీలో. ఆస్ట్రేలియా పోయి నేను ఆంధ్రప్రదేశ్ గురించి అడిగి ఏమడిగానంటే రాజకీయ పార్టీగా పనిచేసినప్పుడు క్రెడిట్ తీసుకుంటారు రాజకీయ పార్టీ ఇస్తారండి, ఎలక్షన్స్ లో ఇస్తారు. మీరు నిలబడట్లేదు, ఎలక్షన్స్ లో ఓటు రూపంలో ఇస్తారండి. చెప్పాను కదా, గాలి ఇది వచ్చినప్పుడు ఓటు రూపంలో క్రెడిట్ ఇస్తారండి మాకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ క్రియాశీల కార్యకర్తల్లో ఎవరికైనా ఫోన్ చేస్తే వీళ్ళుంటే ఫోన్ చేయగలిగితే చేయండి. మీరు చేసి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి 1,00,000 కోట్లు 1,37,000 కోట్ల పెట్టుబడులు వచ్చింది. 2 లక్షల పైనే. ఇప్పుడు గూగుల్ కలిపితే గూగుల్దే మాట్లాడుకుందాం. 1,30,000 ఆదాని అది కలిపి వచ్చింది. దీంట్లో మన ప్రభుత్వానికి సంబంధించిన నరేంద్ర మోదీ గారికి సంబంధించిన స్టేక్ తెలుసా నీకని అడిగితే ఎవరని చెప్తారా? అడగమంటారా, చేయమంటారా? లైవ్లో మనం తెచ్చామా, టీడీపీ తెచ్చిందా, జనసేన తెచ్చిందా, మళ్ళీ కూటమి అనకండి మీరు డిప్లొమాటిక్గా. ఓకే, అది రావడానికి కారణం ఎవరు అని అడగండి. మా రాష్ట్ర అధ్యక్షులు వారు అయితే బాగుండు, వారికే చేయమంటారు. వాళ్ళకి చేస్తే ఎట్లా? క్రియాశీల కార్యకర్త అన్న మీరు అదే చెప్తారు కదా. మీరంతా తెలివైన వాళ్ళు డిప్లొమాటిక్గా చెప్తారు. అదే మనం కూటమి మనమంతా కలిసి మోదీ అట్లా చెప్తారు. నాకు మీ పార్టీకి సంబంధించిన ఆమ్లో ఉండే కింది స్థాయిలో ఉండే కార్యకర్త ఎవరికైనా ఫోన్ చేసి అడగండి, అది ఎవరు తెచ్చారో చెప్తారు. ఒక 2-3 ఫేస్లు గుర్తొస్తాయి వాళ్ళ బ్రెయిన్లోకి. ఫస్ట్ ఒక ఫేస్ గుర్తొస్తుంది, తర్వాత ఇంకో ఫేస్ గుర్తొస్తుంది. నాకు తెలిసి మోదీ గారి ఫేస్ వెనక 4, 5, 6 స్థానంలో కూడా ఉంటుందో లేదో తెలియదు. అలా ఆగండి చెప్తా. సరే, క్రియాశీలకంగా ఉండేటటువంటి వాళ్ళు మీరు ఈలోపు మాట్లాడుతున్నాండి. బిజీ వస్తుంది సో అది భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి అవుతోంది. ఐసీయూలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తోంది మోదీ గారి సహకారంలో చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ యువర్ లైన్, రైట్? మళ్ళీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి, వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ని బ్రతికించడానికి నరేంద్ర మోదీ గారు సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. నరేంద్ర మోదీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే ఉన్నటువంటి ఆయనకు ఒక విజన్ ఉంది. అంటే ఇంతకుముందు కూడా ఇతను కూడా ముఖ్యమంత్రి లాగా చేశారు. మోదీ గారి విజన్ అయింది కదా, సపరేట్గా ఏం లేదు. మోదీ గారి విజన్ తో పాటు ఆయనకంటూ కూడా విజన్ ఉంటుందండి. 2047 అంటున్నాడు ఆయన, 2047 అంటున్నారు. ఆయన భారతదేశం గురించి మాట్లాడుతున్నారు, అందులో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. వీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రం గురించే మాట్లాడుతున్నారు. దానిలో దేశం కూడా వస్తుంది. అంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందితే పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారండి? ఉన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే కదండి దీనికి మొత్తం ఆయువు పట్టు. అవునా? అంతే కదా, అఫ్ కోర్స్. అది మోదీ గారు అందరూ చెప్పారు కదా, అంతెందుకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇట్లా కూటమి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, నేను చాలా కష్టపడ్డాను కూటమి ఏర్పరచడానికని, తిట్లు తిన్నాను. సో మరి ఆయన పాత్రనే కదా, ఆయన అలా పూనుకోబట్టే కదా ఈ రోజున కూటమి ఏర్పడింది, కూటమి ప్రభుత్వం. తిట్టారండి పవన్ కళ్యాణ్ గారిని, టీడీపీతో కలిసిపోదాం రండి సార్ అని భారతీయ జనతా పార్టీ అంటే టీడీపీ వద్దే వద్దు పవన్ తిట్టారా ఎవరన్నా? నేను వినలేదండి, ఈసారి కనుక్కొని చెప్తాను. మరి ఆయన చెప్పింది ఉంటే ప్లే చేసుకోండి. నేనైతే డైరెక్ట్ గా నేనైతే వినలేదు. బట్ డెఫినెట్ గా ఏమన్నారు మరి వాళ్ళకే తెలియాలి. ఆయన అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజమే అయి ఉంటుంది. బికాస్ లేదు, ఇష్టం అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు 2018-19లో జరిగినటువంటి ఏవైతే కొన్ని రాజకీయ పరిస్థితులు ఉన్నాయో, సహజంగా అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి కూటమిలో అన్న తర్వాత. ఇప్పుడు కాంగ్రెస్ కొట్టుకోవట్లా వాళ్ళు. బీహార్ చూసుకున్న, ఏ రాష్ట్రం చూసుకున్నా ఇప్పుడు వాళ్ళంటే ఇండియా అలయన్స్ ఏదైతే ఉంటుందో పొదుగుకులు కొట్టుకుంటున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు కొట్టుకున్నారు, ఇప్పుడు కలిసిపోలే. ఎవరు? మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా కొట్టుకున్నారు. సో రాజకీయాలన్న తర్వాత అప్పుడు, ఎందుకంటే ఆ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం ఒకటి కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అప్పుడు అవసరాలు కావచ్చు, రాజకీయ పార్టీకి ఉన్నటువంటి అవసరాలు రాజకీయ పార్టీకి ఉన్నటువంటి అవసరాలు కావచ్చు, రకరకాల కారణాల దృష్ట్యా రాజకీయ పార్టీలు కలుస్తూ ఉంటాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి, లేదా కొన్ని సందర్భాలు కొన్ని రోజులు దూరంగా ఉంటాయి. చాలా యాక్టివ్ గా ఉన్నారు కదా ఆయన. కొన్ని శాఖల పనితీరుపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్లో ఇబ్బందులను డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే అవును, మంచిదే కదండి. ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత ప్రజలకు సేవ చేయడానికే ఉంది.
దాంట్లో ఎక్కడైనా సరే మనకు కనిపిస్తూ అంటే కొంతమంది ఆఫీసర్లు ఉండొచ్చు, వారి ద్వారా తప్పులు జరుగుతూ ఉండుండొచ్చు, దాన్ని తెలుసుకొని ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి లాగా ఆయన అడుగుతున్నారుగా, నిలదీస్తున్నారు, దాన్ని కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? ప్రజలకు ఇంకా మరింత వారికి కావాల్సినటువంటి సేవ జరుగుతుందని, ఆ లబ్ధి చేకూరుతుందని కదా, అది కదా ఇంటెన్షన్. కాబట్టి ఆయన అలా ప్రశ్నించడంలో తప్పే లేదు, దాన్ని మేము సంపూర్ణంగా సమర్థిస్తున్నాం. వారనే కాదు, సమర్థిస్తున్నారు. ఏదైనా ఎక్కడైనా తప్పు జరుగుతూ ఉంటే మేము కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాము, సూచనలు ఇస్తూనే ఉన్నామండి. లేదు, మేము డైరెక్ట్ గానే చెప్తున్నాం. మొన్నటికి మొన్న వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇప్పుడు కల్తీ మధ్యంగా జరిగింది లేటెస్ట్ గా, నేనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను, వారు ఎవరిని వదలొద్దండి, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, హూ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సరే శిక్ష అయితే పడాలి అని చెప్పని. అంతకుముందు గతంలో మా అధ్యక్షులు వారు కూడా 2-3 అంటే ఇలా సమయానుకూలంగా వచ్చినవి. మేము అవసరమైతే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, లేదా సలహాలు సూచనలు కూడా ఇస్తున్నాము, కొన్నిసార్లు రిక్వెస్ట్ కూడా చేస్తాం. డిపెండింగ్ ఆన్ ఇట్. ఏం చేస్తామండి, భారతీయ జనతా పార్టీ పాపము ఇంకా మీడియా తక్కువ చేసి అలా చూస్తున్నంత కాలము, మీడియా మాకు ఇంకా కొంచెం ఏదో ఏమంటారు సౌతి పిల్లల్లాగా చూస్తున్నంత కాలం, కానీ ప్రజలు అయితే చాలా బలంగా వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా 80% కూటమికి అనుకూల మీడియా. వాళ్ళెవరు మిమ్మల్ని మీ వార్తలు కవర్ చేయట్లేదా? మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? ఎందుకు పట్టించుకోవట్లేదని కాదు, నేను చెప్పేది భారతీయ జనతా మిగతా పార్టీలు రాజకీయంగా ఏంటంటే చీమ చిటుక్కుమన్నా కూడా పెద్ద హైలైట్ రాస్తుంటాయి. అదే కనుక భారతీయ జనతా పార్టీ మేము చేసింది ఎంత చెప్పినా కూడా, ఇప్పుడు 10 లైన్లు, ఇది ఓపెన్ ఫ్యాక్ట్, అందరూ అని కాదు, కొన్ని చక్కగా మేజర్ పేపర్లు అవన్నీ రాస్తూనే ఉన్నాయి. కొంతమంది గురించి చెప్తున్నాను, టీవీలో కొంతమంది ఏంటంటే ఎంత చెప్పినా కూడా కొంతే రాస్తుంటారు, అంటే మిగతా వాటితో పోలిస్తే. ఎందుకు? ఆ టైంకి వాళ్ళకుండే ప్రయారిటీలు కావచ్చు, రకరకాల కారణాలు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మీడియాకి అసలు ప్రయారిటీ కాకుండా పోయిందా? ఇప్పుడే ఇంత చెప్పాను కదండి, మేము చెప్పేది కూడా వేస్తూనే ఉంటారు, చాలా చక్కగా కవర్ చేస్తారు. ఇప్పుడు అంతేందుకు నేను ప్రెస్ మీట్ పెట్టాను అనుకోండి, కొన్ని మీడియాలు అంటున్నాను, కొన్ని రాజకీయ అంశాలు, కొన్ని ఇందాక వినండి మళ్ళీ, కొన్ని మీడియా సంస్థలు ఏమోనండి మరి అది అంత, మేము ఎప్పుడు ఒక సిద్ధాంతంతో ప్రకారం మాట్లాడుతుంటామని, మిగతా వాళ్ళగా రాజకీయం కోసమే రాజకీయం చేయట్లేదని, వాళ్ళకి స్పైస్ ఆ టీఆర్పీలు అంటారు కదా మీ భాషలో, ఆ టీఆర్పీలు రావని, మసాలా ఉండదని, ఇటువంటివి ఏమైనా ఉంటాయేమో. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతాము, ఎవరైనా తిట్టాలన్నా చాలా పద్ధతిగా, లేదంటే చాలా అంటే ఉన్న ఫ్యాక్ట్స్ తోటి, విత్ ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ తోటి ఒక పీసీ పెట్టామనుకోండి, ఇదే ఉంటుంది. అటు ఇటు ట్విస్ట్ జరిగి ఎక్కడెక్కడో తీసుకొచ్చి తిట్టడాలు అలా ఏం లేకుండా ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఉన్న తప్పును బయట పెడతాం. చివరిగా లోపల ఎక్కడో సబ్ కాన్షియస్గా మీకు లోపల ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఉన్నట్టుంది కదా? నాకా ఏమో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమని అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఢిల్లీలో అదే చెప్తున్నాను. ఇప్పుడు అది నా మీద నాకంటే పరిస్థితి అనేది పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీ గొప్పతనం, మొన్న ఢిల్లీ సీఎం అయింది ఆవిడ రేఖా గుప్తా గారు, సామాన్య ఏబీవీపీ నుంచి వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తలా ఉంది, చాలా అత్యంత సామాన్యమైన కార్యకర్త, కానీ ముఖ్యమంత్రి అయిపోయింది. మరి ఇన్నేళ్ళు రాజకీయాలు ఉన్నారు, అంతేందుకు చాలా మంది అయ్యారు, ఇప్పుడు ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాన్ని కూడా అలానే అయ్యారు. అది రాజకీయంలో ఉన్నాం కదండి, మరి ప్రజలకి మరింత సేవ చేయాలి, రాష్ట్రానికి సేవ చేయాలనే డిజైర్ ఉండడంలో తప్పేం లేదు కదా. నేను అప్పుడు అట్లాంటప్పుడు రాజకీయ నాయకులను ఎలా అవుతాను? ఆబ్వియస్లీ నాకు ఉంటుంది కదా, నేను మరింత ఎక్కువగా నా పార్టీకి పని చేయాలి, మరింత ఎక్కువగా నా ప్రజలకి సేవ చేయాలి, నా రాష్ట్రానికి సేవ చేయాలని ఉంది. అవసరమైతే దేశానికి కూడా సేవ చేస్తామేమో ఏదో ఒక రూపంలో, ఎవరికి తెలుసు. ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవలా 3 సార్లు, ఏమోనండి. అమ్మవారికి అనిపించింది అనుకోండి, రాష్ట్ర ప్రజల మద్దతు ఉందనుకోండి, అధిష్టానం మద్దతు ఉందనుకోండి, వారి ఆశీర్వాదాలు ఉంటే ఏదైనా అవ్వచ్చు. మీరు అనుకుంటున్నారు, అయితే తప్పేంటి అంటున్నారు, బలంగా కోరుకుంటున్నారు, అయితే తప్పేంటి? తప్పెందుకు అవుతుందండి? అంతే, బలంగా కోరుకుంటున్నాను, అయితే మంచిదే కదా. అవ్వకపోతే ఇంకా రెట్టించిన పని చేస్తాం, ఇంకా రెట్టించినటువంటి దాంతో ఇంకా కార్యకర్త, ఎందుకంటే సీఎం పిఎం కంటే ప్రెసిడెంట్ కంటే పెద్ద పదవి కార్యకర్త కాబట్టి, ఇవేం అవ్వలేదు అనుకోండి, అసలు ఇవేం అవ్వకపోయినా అంతకంటే పెద్ద పొజిషన్ కార్యకర్త కాబట్టి ఇంకా గర్వంగా ఇంకా ఎక్కువ పని చేస్తాం. ప్రధానమంత్రి కంటే పెద్ద పదవి కార్యకర్త, ఆఫ్ కోర్స్.
అఫ్ కోర్స్. సో ఇవేమీ లేకపోతే ఆ పెద్ద పదవితోటి ఇంకా ఎక్కువగా పనిచేస్తాం. ఓకే. సో గోల్ అయితే ఉండాలి, పొలిటికల్ లీడర్కి ఒక గోల్ ఉండాలి, దానికోసం పని చేయాలి. అక్కడ ఉంటే వైడర్గా సర్వ్ చేయొచ్చు కదా పబ్లిక్, ఇంకా అంతే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి కదా. అంటే ఉన్నదే అందుకు కదా ఇందులోకి వచ్చింది. మెడిసిన్ చదివిన వాడు డాక్టరే అవుతాడు, రోగులను చూస్తాడు కదా. రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఎమ్మెల్యే అవ్వాలను, ఎంపీ అవ్వాలను, లేదంటే ఇంకే రూపంలోనూ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవ చేయాలనే కదా వచ్చేది. భారతీయ జనతా పార్టీలో మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు లేరండి. మనం అనుకుంటేనే ఎవరైనా శత్రువులు అవుతారు. పర్లేదు, ఇక్కడ చెప్పకపోతే అవతల ఇక్కడ చెప్పినా పర్లేదు. లేదు అసలు నాకు ఏ రికార్డు చెప్పడానికి నాకు ఎవరు లేరు కదా. భారతీయ జనతా పార్టీలో అటు కేంద్ర నాయకత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ, నాతో పనిచేస్తున్నవారు కానీ, నా చుట్టూ ఉన్న కార్యకర్తలు కానీ ఇప్పటి వరకు 7 సంవత్సరాలు నాకు ఎంతో సపోర్ట్నిచ్చారు. అందుకనే ఫస్ట్ మండలి ఇన్ఛార్జ్ లాగా నేను భారతీయ జనతా పార్టీలో మొదలు పెట్టాను. అంతకుముందు ఒక కార్యకర్తనే, 2 ఏళ్ళ కార్యకర్తనే. ఒక కార్యకర్త, మండలి ఇన్ఛార్జ్, మహిళా మోర్చాలో 2 పదవులు చేసి అంత బాధ్యతలో ఉండి, ఆ తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యి, మళ్ళీ రెండోసారి రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యి, ఇప్పుడు జాతీయ మీడియాకి మీడియా ప్యానలిస్ట్ లాగా అయ్యాను. అంటే అది కార్యకర్తల సపోర్టు, భారతీయ జనతా పార్టీ సపోర్టే కదా. నాకంటూ శత్రువులు ఎవరూ లేరు. నా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో కార్యకర్తల ఎప్పుడు ఏది అవసరం అనేది పార్టీ గమనిస్తూ దానికి తగినటువంటి పాత్రను నాకు ఇస్తుంది. ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారా? ఎవరైనా మీ వల్ల ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారా? అది వాళ్ళ ప్రాబ్లం అండి. మీరు ఎవరైనా పేరు చెప్పండి, వాళ్ళు అవుతున్నారో లేదో నేను చెప్తాను. నేను పేరు చెప్తే మీకు ప్రాబ్లం అవుతుంది. నేను అవుతున్నారో లేదో చెప్పేస్తాను. మీరు అడగడంలో మీకు ఆ హక్కు ఉంది, మీరు పేరు చెప్పడంలో హక్కు మీకు ఉంది. నేనేం సమాధానం చెప్తానని నాకు తెలుసు కదా. మీ మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, అసలు మేమిద్దరు నేను ఆవిడతో పని చేసినప్పుడు చూస్తే ఒకే ఇంట్లో అంటే సొంత సోదరి మనులు అని చెప్పని అనుకునేంత ఆప్యాయంగా చాలా పేర్లు తెలుసు కానీ చెప్పను. జస్ట్ మీ మాజీ అధ్యక్షురాలు, చాలా సపోర్ట్. ఏదండి మీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత అధ్యక్షుడు, అధ్యక్షుల వారు కూడా మీరు అలా అనుకుంటే సంఘటన అంటే సంఘంలోంచి, సంఘటన వ్యవస్థలోంచి వచ్చినటువంటి వ్యక్తి, పార్టీలోంచి పుట్టినటువంటి వ్యక్తి, అందరి కార్యకర్తలని సమంగా అంటే ఈక్వల్గా పనిచేసుకుంటూ పోయేటటువంటి వ్యక్తి. సంపూర్ణ సహకారాలు ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు మాధవ్ గారు ఇస్తున్నారు. చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆయనకి ఎవరిపైన ఎటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు, జెలస్ అంతకంటే లేదు. మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉంది. గతంలో పనిచేసినటువంటి పురంధరేశ్వరి గారు కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి సోము వీర్రాజు గారు కానివ్వండి, భారతీయ జనతా పార్టీలో ఆ సిద్ధాంతానికి లోబడితేనే ఆ స్థాయికి వస్తారు. వచ్చిన తర్వాత అది నిలబెట్టుకుంటారు, అంతే. సో కూటమి సక్సెస్ఫుల్గా ఉంది, బాగుంది. కూటమి సక్సెస్ఫుల్ గా ఉంది. ఈ కూటమి ఇంకా కూడా అంటే ఇప్పుడు అన్ని బీజాలు అంటున్నారు కదా, మళ్ళీ 10, 15, 20 సంవత్సరాలు 15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ కంటిన్యూ అవుతుంది. ఏ పార్టీ అధికారంలో అని కాకుండా కూటమి యాజ్ ఎ కూటమి అధికారంలో 15, 20 సంవత్సరాలు ఉండాలి, ఉంటుంది. ఎందుకు మళ్ళీ మీకు అంత డౌట్ వస్తుంది? ఇప్పుడు ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తుంది, ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తుంది. అంటే కూటమి అంటే మిగతా 2 పార్టీలు కూడా ఉంటాయి, వాళ్ళు భాగస్వాములుగా ఉంటారు. ప్రతిసారి అదేనే ఉందంటున్నాను. అవునా? ఏమో గుర్రం ఎగరావచ్చు. ఓకే, ఆ ఫస్ట్ ప్లేస్లోకి ఫస్ట్ టీడీపీ, జనసేన, బీజేపీ. ఆర్డర్ నేను ఎందుకు ఇస్తానండి? ఇప్పుడున్నదైతే మెజారిటీ వాళ్ళంటే పంచుకునే విధానం ప్రజలకి అంటే వారికి ఉన్నటువంటి అభిమానం అంటే అన్ని చూస్తే కూడా మెజారిటీగా వాళ్ళకి వచ్చాయి. 1, 2, 3లో ఉన్నారు. మీరు ఇప్పుడు 3లో ఉన్నారు. మీరు 2లోకో 3లో ఫస్ట్లోకో వస్తారు, ఖచ్చితంగా వస్తాం. వచ్చే 15 నెలల్లో ఖచ్చితంగా వస్తాం. అంటే కూటమిలోనే ఉంటూ మరింతగా ఆ రెండు పార్టీలు కొంచెం చిన్నగా చేసి మీ పార్టీ కొంచెం పెద్దగా అవుతుంది. మేమెవరమండి చిన్నగా చేయడానికి? పెద్దగా అవుతాయి కదా వాళ్ళు చిన్నగా అయితే మేము చేసుకుంటూ అయిపోతామా? యామిని ఇప్పుడు పెద్ద చేసే బీజేపీని అయిపోయింది కాదు. ఇప్పుడు 15 ఏళ్లలో మీరు లీడ్ చేయాలంటే యామిని ఇప్పుడు ఏమంటారు ఇంకో మీరు చెప్పిన మాటని ఇంకో ఫామ్ లో చెప్తున్నా. ప్రజలు ఏ పార్టీని పెద్దగా చేస్తారో ఆ పార్టీ లీడ్ లో ఉంటుంది. అవతల పార్టీతో కొట్లాడినప్పుడు అది మీరు 3 పార్టీలు మీరు కూటమిలో కలిసి ఉన్నారు కాబట్టి, కూటమిలో 15 ఏళ్ళు కలిసే ఉంటారు కాబట్టి, కూటమిలో కూడా ప్రజలు లేదా ఇతర రాజకీయ సమీకరణాలు అనుకోండి ఏదైనా సరే సందర్భం మీరు పెద్ద కావాలంటే 175 ఉన్నాయండి. మీరు 10 పోటీ చేస్తే పెద్ద గారు కదా. మీరు కనీసం 50 పోటీ చేస్తే 30. ఇప్పుడున్నటువంటి కొంచెం మా బలానికి తగినంత సీట్లు రాలేదని మా కార్యకర్తలు కొంతమందికి అభిప్రాయం, కొంతమందికి ఉన్నప్పటికీ నాయకులకి అన్ని ఈక్వేషన్స్ చూసుకొని 10 వచ్చాయి. మంచి టాపిక్ అడిగారు, అన్ని ఈక్వేషన్స్ చూసుకొని మంచి టాపిక్ 10 ఇచ్చారు. ఓకే, రేపొద్దున మా బలం ఆల్రెడీ పెరుగుతోంది. ఇంకా మా బలం పెరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సీట్లు కూడా పెరుగుతాయి కదా. అంతేనా? ఖచ్చితంగా పెరగాల్సి. లీడ్ చేసి అంత పెరుగుతాయా? అదేంటి అంత బలం కనుక ప్రజల్లో నిజంగా పెంచుకుంటున్నాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. కాకపోతే రీజనల్ పార్టీలు వాళ్ళకు ఉన్నటువంటి
ప్రచార సిద్ధాంతం అనుకోండి, ఇతర రాజకీయ మెలకువలు అంటే కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్క్లూజివిటీస్ ఏవైతే ఉంటాయో అటువంటివి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా కొన్ని చెయ్యదు. కాబట్టి మాకు కొంచెం ఆలస్యం కావచ్చేమో. ఇప్పుడున్నటువంటి రీజనల్ పార్టీలతో పోలిస్తే మా పాలన కొంచెం ఇప్పుడు తక్కువ అనిపించవచ్చేమో. కానీ చెప్పినట్టుగా నరేంద్ర మోదీ గారి పైన ప్రజల 5.5 కోట్ల మందికి ఉన్నది. ఆ అభిప్రాయం అయితే చాలా బాగుంటుంది. పార్టీ పరంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే కనుక ఈ అభిమానము పెరిగి 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 అత్యధికంగా వీరినే ఎందుకు మనం ఏకంగా పెట్టలేము, పెడితే బాగుంటుంది కదా అని వరకు వచ్చిందనుకోండి. ఆబ్వియస్గా మీరు చేస్తున్నామండి. ఇప్పుడు కార్యకర్తలైనా, ఇప్పుడు మాకున్నటువంటి నాయకత్వం అయినా, ప్రతి కార్యకర్త అంతే కదా. 30 ఏళ్ల నుంచి జెండాను మోసిన వాళ్ళే, ఎప్పుడు అధికారంలో లేనటువంటి వాళ్ళు కూడా అయినా సరే ఈ రోజుకి గర్వంగా భారతీయ జనతా పార్టీ జెండాని రాత్రి పగలు మోసేటటువంటి కార్యకర్తలు. బీజేపీ కొద్దిగా ఇబ్బంది పడుతుందేమో కూటమిలోని. విష్ణుకుమార్ రాజు గారు, మీ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడరు, ఆయన మాట్లాడితే అప్పుడప్పుడు అసెంబ్లీలో అక్కడ మాట్లాడడం చూస్తున్నాం. ఏమని మాట్లాడారు? ప్రభుత్వంలో మా మాట నడవట్లేదు, మేము ఒక 3rd grade సిటిజన్స్ లాగా అయిపోయాము ఆయన మాట్లాడే ఇవి. నిన్న మొన్న ఆదాని సెంటర్ విషయంలో కూడా మాకు రావాల్సిన క్రెడిట్ రావట్లేదు, దానివల్ల అసలు ఉపయోగం లేదు, 200-300 ఉద్యోగాలు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి, కార్యకర్తలు నాయకుల్లో ఉన్నటువంటి కొంత రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది, అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. అలా ఇప్పుడు కూటమిలో ఉన్నాం అంటే మూడు కలిసి ఉన్నాయి. మామూలుగా రాష్ట్రం ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మనం చూడాలేదంటే నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అంటే కూటమి దీంతో చాలా సత్సంబంధాలతో ఉన్నాయి. చాలా బాగుంది. మేము నిన్న చెప్పినట్టుగా లక్షల కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నాము, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతోంది. ఈక్వేషన్ చాలా బాగుంది. కింద స్థాయిలోకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేల స్థాయి కానివ్వండి, ఇంకా కొంచెం కింద జిల్లా అధ్యక్షుల స్థాయి, ఇంకా అలా వెళ్ళినప్పుడు సహజంగా కొన్ని చోట్ల అందరిది ఒకే మైండ్ సెట్ ఉండదుగా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నట్టుగా కింద ఆ 2 పార్టీల వాళ్ళు ఖచ్చితంగా అంతే జెల్ అయి ఉండాలని లేదు, కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. లేదా బీజేపీ టీడీపీ ఇప్పుడు పైన ఉన్నట్టుగా కింద అలా కొంచెం కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఏంటంటే స్పిరిట్ మనం చూస్తే ఒక దృఢ సంకల్పంతో కూటమి ఉంటేనే మరొక 15-20 సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది కూటమి నాయకులకి అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఈ అభిప్రాయ భేదాలు రావడం కూడా నేను పెద్ద తప్పు అని కూడా అనట్లేదు. ఎందుకంటే మనుషులు కింద పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి అక్కడున్న పరిస్థితిని బట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వెలుగుచ్చొచ్చు, బాధనైనా మంచైనా, దాని తప్పు పట్టక్కర్లేదు. కానీ మనం పరిష్కరించుకునే విధానంలో ఉంటుంది. ఆ రకంగా ఉందండి. అలా వేసారు, ఏ పార్టీ వాళ్ళు వేసుకున్నారు, 3 పార్టీలని అంటే జరుగుతోంది. విష్ణుకుమార్ రాజు గారు లాంటి వాళ్ళు కొన్నిసార్లు అలాగే మాట్లాడినప్పుడు కూడా వారి ఉద్దేశం ఏంటంటే, కొన్నిసార్లు అదే చెప్తున్నాను కదా, కొంతమంది మా నాయకులు కూడా అంటున్నారు ఇప్పుడు ఎందుకు అంటే వేరే విధంగానే కాదు కానీ గూగుల్దే ఇప్పుడు లేటెస్ట్ ఇందా చెప్పినట్టుగా గూగుల్ సరే రాష్ట్ర నాయకత్వంతో ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఇది అనుకోండి, విశాఖకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనుకోండి వచ్చింది, సరే బాగానే ఉంది. కానీ సాక్షాత్తు సుందర్ పిచ్చే గారే ప్రధానమంత్రి డేటా సెంటర్ విజన్ ఆయన మాట్లాడారు. మేము చాలా బాగా ఇంటరాక్షన్ అయింది. అసలు దీనికంటే ముందు ఎఫ్డిఐలు గతంలో ఎప్పుడు పోలిస్తే ఇప్పుడు $876 మిలియన్ బిలియన్ డాలర్ లేదు, ఎఫ్డిఐలు చాలా బాగా పెరిగినాయి. ఈ రోజునే పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికైనా దేశంలోకి రావాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కంటిన్యూస్గా తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్ అదొకటి మెయిన్గా. ఆ పాలసీని లేకపోతే మనం ఎంత బాగా ఇక్కడే లోకల్గా నాయకత్వం ఉన్నప్పటికీ, ఎంత అవకాశాలు ఉన్నప్పటికీ రావు. అంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ చూసుకుంటారు కదా. ఎట్ ద సేమ్ టైం ఇందా చెప్పినట్టుగా జిఎస్టీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసలు ఏ కంపెనీ పెట్టాలన్న కంపెనీ పెట్టారని మీరు 1000 కోట్లతోటి మీరు ఎగుమతులు చేసుకోవాలి, వాటిని ఉంచుకోం కదా మామూలుగా. దానికి సరిపడా లాజిస్టిక్స్ ఉండాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రోడ్డు, పోర్టు, రైలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఎక్స్పోర్ట్ ఫీజిబిలిటీ ఉండాలి, అంటే ఇన్సెంటివ్స్ ఉండాలి. అప్పుడే కదా ఇవి జరిగేది. లేదంటే మీరు పెట్టి ఏం లాభం ఉంటుంది? ఇవన్నీ కూడా మేము కల్పిస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వము మీరు కల్పిస్తున్నారు, కానీ మీకు రావాల్సిన క్రెడిట్ రావట్లేదు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక అభిప్రాయము కొంతమందికి, అంటే కొంతమంది కింద ఏమనిపించిందంటే మా కార్యకర్తల్లో ఎందుకు హిపోక్రసీ చెప్పండి. హిపోక్రసీ అండి, నేను ఫైర్ బ్రాండ్ అని ఇంట్రడక్షన్ లో చెప్పాను నేను. అందుకే కదా ఇంత ఓపెన్ గా చెప్తున్నాను, అందుకే ఇంత ఓపెన్ గా చెప్పేదాన్ని కదా. అప్పుడు అసలు ఏం చెప్పేదాన్ని, అబ్బాయి వాళ్ళేదో అంటున్నారండి, ఆయన ఏదో వ్యక్తిగత అభిప్రాయం అన్నారండి అసెంబ్లీలో. నేను కనుక మామూలుగా చెప్పుంటే ఇలా చెప్పుండొచ్చు కదండి, ఏమని ఆయన ఏదో రావట్లేదు. కొంతమందికి ఆ అభిప్రాయం ఉన్నది, ఎందుకంటే ఇంత చెప్పా కొంతమంది మీడియా కూడా, కొంతమంది మీడియా. నాకైతే గనక
వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. కాకపోతే మీడియా పరంగా అనుకోండి, ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో అనుకోండి, పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ రిఫార్మ్స్ కల్పిస్తున్నటువంటి ఇన్సెంటివ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఇట్లా అనుకున్నప్పుడు అది ఎక్కువగా హైలైట్ అంటే దీన్ని మించి అదని కాదు, కొంచెం సమానంగా లేదేమో అన్న అభిప్రాయం ఈ మిగతా వాటిల వల్ల కొంతమందికి నాతో సహా అనిపిస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ సీఎం, వాళ్ళ వల్ల కాదు, కూటమి వల్ల అయితే కాదు. ఇది చాలా పక్క క్లియర్ గా చెప్తున్నాను. మేము చాలా పని చేస్తున్నాం, బట్ మాకు రావాల్సింది ఏదో రావట్లేదే అని అదే అంటున్నాను కదా. అంటే కొంత మీడియా ఇంకొంచెం సపోర్ట్ కావాలంటే, ఇప్పుడు మీడియా సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు, మాకు మీడియా సపోర్ట్ చేస్తున్నారు. మీడియా సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు, చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు అనట్లేదు, చెప్తున్నారు. ఆయన ఏం చేయాలి మరి? ఆయన బాగా చెప్తున్నారండి, ఆయన బాగా చెప్తున్నారు. మీడియా సపోర్ట్ లేదని కాదు, ఉంది. మరి రావాల్సినంత రావట్లేదు అంటున్నాను. ఓకే, మీరు పొలిటీషియన్ అయిపోయారు. ఇంకా రావాల్సినంత రావట్లేదు అంటున్నా. సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, కొన్ని పార్టీలు ఎలా అంటే ఇంకా చెప్పకూడదు కానీ మా వల్లే ఊపిరి తీసుకుంటుంది ప్రపంచం అనుకునేలాగా కూడా వాళ్ళు సామాజిక మాధ్యమాలని అలా ప్రభావితం చేయగలుగుతారు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్నది ఏంటంటే, మేము ఉన్నది మాత్రమే చెప్తాం. అంటే మాకు ఆర్టిక్యులేట్ చేసి చెప్పడం రాదు, ఇంకోటి ప్రచారం చేసుకోవడం రాదు. ఇప్పటికీ మోదీ గారైనా మాకు పెద్దలు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు వచ్చిన మోదీ గారికి ప్రచారం చేసుకోవడం రాదు. ఆయన ప్రచారం చేసుకోరు, ప్రపంచం ఆయన ప్రచారం చేస్తుంది, అంతే తేడా ఉంది ఈ రెండిటికి. ఒకటి మనమే బ్రాండ్. వినండి, మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి, మీకు కావాల్సిన విషయం. ప్రధాని మోదీ గారికి ప్రచారం చేసుకోవడం రాదు అనే మాట విన్న తర్వాత నేను ప్రచారం చేసుకోవడం రాదు అనలా, నేను ప్రచారం చేసుకోరు అంటున్నా. చేసుకోరు ఆ మాట విన్న తర్వాత నాకు ఇంక ఇంటర్వ్యూ కంటిన్యూ చేయాలనిపించింది. ఎందుకు ఆయన ప్రపంచము మోదీ గారు కదా అనిపిస్తుంది, మోదీ గారు పాపం అనిపిస్తుంది. ఎందుకండి ఆయన పాపం ప్రచారం చేసుకోవడం రావట్లేదు. ఆయన ప్రచారం ఏం చేసుకోవట్లేదు, ఆయన ప్రచారం వస్తుంది ఆయన చేసే పనుల వల్ల. ఆయన చేసుకోక్కర్లా, హీ సెల్ఫ్ మేడ్, ఆయన కర్మయోగి అంతే. ఆయన చేసే ప్రతి పని కూడా ఆయన కర్మయోగి, ఒక కారణ జన్ముడు. ఆ కారణంతో ఈ రోజున భారతదేశం మళ్ళీ అన్ని చోట్ల కూడా విశ్వవ్యాప్తంగా మన ఉనికిని మళ్ళీ తెచ్చుకుంటాం. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. ఇది యామిని గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూసినటువంటి టీవీ. థ్యాంక్ యూ.